ఆయన రూటే సపరేట్. ఆయన ఒక క్రియేటివిటీ, ఆయన ఒక కొత్తదనాన్ని రూపొందించేటువంటి వ్యక్తి. ఆయనే వేమూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వరికోటి అశోక్ బాబు గారు. ఈయన గతంలో వైఎస్ఆర్సీపీకే ప్రకాశం జిల్లా కొండేపు నుంచి ఇన్ఛార్జ్గా వ్యవహరించారు. అక్కడ ఈయనకు బలమైనటువంటి వర్గం ఉంది, బలమైనటువంటి సామాజిక వర్గం సపోర్ట్ కూడా ఉంది. కానీ 2024 ఎన్నికలకి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టాలెంట్ని వేమూరులో ప్రూవ్ చేసుకోవాలంటూ అక్కడికి అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే వేమూరులోకి వెళ్ళి అక్కడ ఆయన టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి టైం సరిపోలేదు. ఒకవేళ కూటమి ఇచ్చినటువంటి టాస్క్కి టార్గెట్కి ఆ రోజున ఆ పరిస్థితుల్లో పనిచేయలేదేమో. కానీ ఒకే ఒకడు వైఎస్ఆర్సీపీలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా విభిన్న ప్రదర్శనలతోటి విభిన్నమైనటువంటి ప్రజల్లోకి కొత్తదనాన్ని తీసుకువెళ్తూ ప్రత్యేకంగా ప్రచారాన్ని చేస్తున్నటువంటి వ్యక్తి అశోక్ బాబు గారు. సో వేమూరు నియోజకవర్గంలో గతంలో అంటే మునుపెన్నడూ లేని విధంగా అశోక్ బాబు గారు అక్కడ తన నూతన ప్రదర్శన విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం పైన ఉన్నటువంటి ఇచ్చిన హామీలు కావచ్చు, వీటన్నిటిని కూడా ఆయన ఒక కొత్తదనంలో ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రజలు దీనికి అట్రాక్ట్ అవుతున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా వైఎస్ఆర్సీపీకి అక్కడ ఒక బలమైన నాయకుడు వచ్చాడంటూ ఆయన కోసం ఎంతవరకైనా నడవటానికి సిద్ధపడేటువంటి యూత్ని, ఒక బ్యాచ్ని ఆయన అక్కడ క్రియేట్ చేయడం జరిగింది. సో మొత్తం మీద వైఎస్ఆర్సీపీ వేమూరులో బలమైనటువంటి ఒక వేదికగా నిలబడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే అశోక్ బాబు గారు ప్రస్తుతానికి ఆయన నాన్ లోకల్, అంటే ఇంకా అక్కడ ఆయన గెలవలేదు, కానీ ఇన్ఛార్జిగా మాత్రం ఉన్నారు. ఒక్కసారి గెలిస్తే అక్కడ లోకల్ అవుతారు. కానీ ఇప్పటికీ టీడీపీ తరఫున నాన్ లోకల్ అనే వాదన వినిపిస్తున్నప్పుడు కూడా వైఎస్ఆర్సీపీలో గుంటూరు ప్రకాశం జిల్లాలకు, ఉమ్మడి గుంటూరు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చూస్తే వేమూరు నియోజకవర్గం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అక్కడ అధికారంలో లేకపోయినప్పటికీ, ఆయన ఓటమి పాలైనప్పుడు కూడా అక్కడ వైఎస్ఆర్సీపీ ప్రదర్శనలు, వైఎస్ఆర్సీపీ ఇచ్చేటువంటి కూటమి పైన మాట్లాడుతున్నటువంటి ఆ తీరుతెన్నులను చూస్తే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఆశ్చర్యపోతా ఉంది. ఎందుకంటే ఒక కొత్త స్కీమును ప్రారంభించినట్టు, ఒక కొత్త విధానాన్ని అవలంబించినట్టు వైఎస్ఆర్సీపీ ప్రచారం కానీ, కూటమి పైన వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లటం కానీ, కూటమి చేసినట్టు పనులు ఎండగట్టడంలో కానీ వేమూరు నియోజకవర్గంలో రాష్ట్రంలో ఫస్ట్ ప్రథమంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వేమూరు నియోజకవర్గంలో కార్యక్రమాలు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయి అని చెప్పేసి ఒక కార్యక్రమంలో కూడా చెప్పడం జరిగింది. సో అందుకే అశోక్ బాబు గారికి ఒక బలమైనటువంటి సారథులు అక్కడ అవసరం అని చెప్పేసి ఇప్పుడు నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అశోక్ బాబు గారు అక్కడ ఉన్నటువంటి యూత్తో కావచ్చు, వేమూరు నియోజకవర్గ ప్రజలతో కావచ్చు, చాలా మిళితమైపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో నాన్ లోకల్ అని చెప్పబడేటువంటి వ్యక్తులు కూడా ఇప్పుడు ఆయనకి అనుకూలటువంటి పరిస్థితులు కల్పిస్తున్నారు. సో ఇక్కడ కూటమి ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్సీపీకే ఎక్కువ ప్రాధాన్యత కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఖచ్చితంగా అశోక్ బాబు గారు ఇక్కడ విన్ అవుతారనే మాటలైతే వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే కూటమి ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఫెయిల్యూర్స్ని ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటగా ప్రశ్నించేటువంటి తత్వం ఎక్కడ మొదలవుతుందంటే వేమూరు నుంచే మొదలవుతుంది. అందుకే అశోక్ బాబు గారు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో చాలా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ ఇది ఇలానే కంటిన్యూ అయితే ఖచ్చితంగా అశోక్ బాబు గారి విజయం అనేది అక్కడ ఖచ్చితంగా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉంది. సో గతంలో ప్రకాశం జిల్లా కొండేపులో ఆయన ఇన్ఛార్జిగా పనిచేసినప్పటికీ వర్గపోరు ఎక్కువగా ఉండేది. అయినప్పటికీ ఆయనకు బలమైనటువంటి సామాజిక వర్గం కానీ, బలమైనటువంటి యాక్టివిటీ చేసేటువంటి యూత్ కానీ ఆయనకు సపోర్ట్ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఆయన ఎక్కడ పనిచేసినా కూడా యువకుల్ని ఎక్కువ ఆకర్షిస్తారు, యూత్తో ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు, ఎక్కువగా వాళ్ళని పాలిటిక్స్లోకి తీసుకురావడానికి, వాళ్ళతో ఎక్కువగా మీటింగ్స్ జరపడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. సో ఇప్పుడు అదే వేమూరులో ఆయనకు ప్లస్ అయింది. గతంలో ఉన్నటువంటి వైసీపీ నాయకుల కన్నా కూడా ఆయన ఇప్పుడు ఎక్కువగా వైఎస్ఆర్సీపీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం కావచ్చు, యూత్ని ఎంకరేజ్ చేయడంలో కావచ్చు, ఆ నియోజకవర్గం ముందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.